ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బాబావారు ఈరోజు ఒక చక్కటి పరిహార మార్గాన్ని మనకి తెలియజేస్తున్నారండి. మీరు ఏ రకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే, మీరు గనక ఈ చక్కటి పరిహారాన్ని గనక చేయటం వల్ల మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని ఒక చక్కటి సందేశాన్ని బాబావారు తీసుకొచ్చారండి. బాబావారు ఏం చెప్తున్నారంటే, ఒకరి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను నేను మీకు తెలియజేస్తున్నానండి. ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగినాయి. వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరినాయంట. ఒక ఊర్లో ఒక ఆమె ఉండేది. ఆమెకి భర్త అనేవాళ్ళు చనిపోయారు. అయితే ఆమె పాపం పని చేసుకుంటూ తన బిడ్డని పెంచుకుంటూ వచ్చింది. అయితే ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే చాలా ఉద్యోగాలు దగ్గర దాకా వచ్చి పోతూ ఉండేవి. ఇలాగా ఆమె కోరిక ఆ ఉద్యోగం కోసం సంపాదించాలని, తన కొడుకు మంచి బాటలో ఉండాలనేది ప్రతి తల్లి తండ్రుల యొక్క కోరికే కదండి. అలాగే ఆమె కూడా అనుకుంటూ ఉంది. ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఆమె ఒకరోజు బాబావారిని తలుచుకుంటూ నిద్రపోయినప్పుడు బాబావారు తన కలలోకి వచ్చారండి. బిడ్డ, నువ్వు నీ కొడుకు గురించి, ఉద్యోగం గురించి ఎంతో ప్రయాసపడుతున్నావు. నేను ఉన్నాను కదా తల్లి, నీకెందుకు అంత భారము? తప్పకుండా మంచి పొజిషన్కి నేను తీసుకువస్తాను. కాకపోతే ఈ ఒక్క చిన్న పరిహారం గనక చెయ్యి. ఇలా చేయటం వల్ల తప్పకుండా మీకు జరగాల్సిన మంచి అంతా కూడా నేను జరిగేలాగా చూస్తాను అని బాబావారు కల్లో కనిపించి ఆమెకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. ఆ సందేశము ఏమిటి అంటే, బిడ్డ, 7 కొబ్బరికాయలను తీసుకో. వాటిని నువ్వు కొట్టి దాంట్లో ఉన్న కొబ్బరి నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకొని ఆ కొబ్బరి నీళ్ళతో నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రిని, అంటే నన్ను అభిషేకించు. చిన్న విగ్రహం అయినా పర్వాలేదు, గుడిలో అయినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న నన్ను పూజించే చిన్న రాయి అయినా పర్వాలేదమ్మా అని బాబావారు చెప్పారట ఆమెకి. అలాగే అందులో పంచదార పూర్తిగా ఆ 7 కొబ్బరికాయల్లో కూడా నింపి అవి నాకు నైవేద్యంగా పెట్టి ఆ పంచదారని, కొబ్బరి ముక్కలను పగలగొట్టి పంచదారతో కలిపి అందరికీ పంచిపెట్టు. ఆ దగ్గరలో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా తీపి కలిగేలాగా నువ్వు పంచిపెట్టు. తర్వాత జరిగే అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని బాబావారు కలలో కనిపించి చెప్పారట. ఆమె పొద్దున్నే లేచి ఇదంతా నిజమేనా కాదా అనుకుంటూ, కానీ ఆమెకి బాబా అంటే చాలా నమ్మకం ఉంది. ఎటువంటి సంశయము లేకుండా నాకు కల్లో కనిపించి చెప్పారు కాబట్టి నేను తప్పకుండా చేయగలుగుతాను అని ఆమె 7 కొబ్బరికాయలను తీసుకువచ్చి దాంట్లో ఉన్న నీళ్ళు పాల్గొట్టి నీళ్ళని తీసి ఆమె ఎక్కడికో వెళ్ళలేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాలరాతి సాయిబాబా విగ్రహానికి ఆమె అభిషేకాన్ని చేసి బాబావారి దగ్గర నేతితో దీపం వెలిగించి బాబావారికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన నీళ్ళని వాళ్ళిద్దరూ కూడా తాగారంటండి. ఆ బొమ్మకి అభిషేకం చేయించి తర్వాత ఆ కొబ్బరి చిప్పల్లో పంచదారను పెట్టి నైవేద్యంగా పెట్టి సాయంత్రం పూట ఆ కొబ్బరి చిప్పలు పగలగొట్టి ఆ ముక్కల్ని పంచదారతో కలిపి ఆ వీధిలో పోయే పిల్లలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ కూడా ఆమె పంచిపెట్టిందంట. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అబ్బాయికి మంచి ఉద్యోగము రావటము, మంచి పొజిషన్కి వెళ్ళటము అలా జరిగి వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా తీరి ఆమె యొక్క కోరిక కూడా వాళ్ళ అబ్బాయి మంచిగా సెటిల్ అవ్వాలి అన్నది కూడా నెరవేరింది. ఆ అబ్బాయి కూడా మంచి సాయిబాబా భక్తుడేనండి. అతను కూడా ఇంత జరిగిన ఈ ఆశ్చర్యానికి చాలా మురిసిపోయి తను ఇంకా పూర్తిగా బాబాకే దాసోహం అయిపోయాడు. ఎప్పుడూ మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడుతూ కూడా అతను మంచి జీవితాన్ని వాళ్ళు కలిగించారండి. అలాగే మీరు కూడా మీ తీరని కోరిక ఏమైనా ఉంటే ఈ 7 కొబ్బరికాయల పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి. బాబావారు మనకి ఈ వీడియో రూపంలో సందేశాన్ని అందించారు అంటే ఇది తప్పకుండా అందరికీ మేలే జరుగుతుందన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే. మనందరము ఆయన భక్తులమే. ఆయన ఒక సందేశాన్ని అందించారు అంటే అందులో పరమార్థం తప్పకుండా ఉంటుంది.
ఎటువంటి సంకోచాలు కూడా పెట్టుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి అంతా మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.